నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను రాజకీయంగా నిర్ణయం తీసుకొని గత 2 నెలల నుండి ప్రజలను కలుస్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో పర్యటన చేస్తూ వస్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గము గత 20-30 సంవత్సరాల నుండి రాజకీయంగా ఏ విధంగా పూర్తిగా అణచివేసి ఇక్కడ అభివృద్ధి లేకుండా చేసిన పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాలని ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడున్న ప్రధాన పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా తన సొంత అజెండాలతోటి పార్టీ కార్యకర్తల కోసము, కాంట్రాక్టర్ల కోసము ఈరోజు పథకాలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాలను కొనసాగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రము అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విడదీసి పరిపాలన చేయడం కరెక్ట్ కాదు. అందరినీ కలుపుకొని అందరి అభివృద్ధి ముఖ్యమనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన సినీ జీవితాన్ని, తనకున్న స్టేటస్ అన్ని పక్కన పెట్టి జనసేన పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ తరుణంలో ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి ముఖ్యంగా నేను పార్టీలకు అతీతంగా వచ్చిన జనసేన పార్టీ కూడా రాష్ట్రం మొత్తం మీద మార్పు తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకొచ్చింది. జనసేన పార్టీకి ఈరోజు మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఏమి, బీఎస్పీ పార్టీ అయితే ఏమి, ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మార్పు తీసుకురావడానికి, అభివృద్ధి పదంలో పుంగనూరు నియోజకవర్గాన్ని నడిపించడానికి ప్రజలందరూ ముందుకొస్తున్నారు. ఈ తరుణంలో ఈరోజు నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వచ్చి జనసేన పార్టీకి మద్దతుగా ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ బీసీ సంఘ నాయకులు హేమంత్ కుమార్ గారు, ప్రకాష్ గారు, ప్రముఖ న్యాయవాది శ్రీనివాసులు గారు, బీసీ సంఘం యువజన రాష్ట్ర కార్యదర్శి గిరీంద్ర ప్రసాద్ గారు, యాదవ సంఘం నాయకులు చంద్ర యాదవ్ గారు, అదేవిధంగా మైనార్టీలకు సంబంధించిన నాయకులు జమీర్ గారు, ఇంకా చాలామంది అన్ని మండలాల నుండి, సోమల మండలము, పులిచెర్ల మండలము, అదేవిధంగా రొంపిచెర్ల మండలము, సదం నుండి, చౌడేపల్లి నుండి, పుంగనూరు మండలం నుండి చాలా మంది నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు, మేలుపట్లకు సంబంధించిన మహిళలు అందరూ మేము పుంగనూరు అభివృద్ధిలో భాగంగా ఉంటాము, పుంగనూరు అభివృద్ధి కోసం ముందుకు వస్తాము, 2019 తర్వాత పుంగనూరు నియోజకవర్గాన్ని మార్చుకుంటాము, మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన అభివృద్ధితో కూడిన రాజకీయాలు చేద్దామని అందరూ ముందుకు రావడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఈరోజు అందరితో కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కలయిక మనకి ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇదే విధంగా భావితరాల వాళ్ళకి అభివృద్ధితో కూడుకున్న నియోజకవర్గంగా మనం తయారు చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, నాతో కలిసి నడిచిన ఆడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం